స్వచ్ఛ ర్యాంకుల కోసం నగరాలు, పట్టణాలు పోటీ పడుతున్నాయి. జాతీయ స్థాయిలో మెరిసేందుకు ప్రయత్నిస్తున్నాయి. నెలాఖరుతో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ముగుస్తున్నందున ఆలోపు నిర్దేశించిన మార్కులు సాధించేందుకు కృషి చేస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణలో రెండేళ్లుగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న నగరాలు, పట్టణాలు మరోసారి అవార్డులు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ నెల 4న ప్రారంభించిన సర్వే మాసాంతానికి ముగియనుంది. ప్రజారోగ్యంపై గతేడాది 4000 మార్కులు కేటాయించిన కేంద్రం ఈసారి 5000కు పెంచింది. ప్రత్యక్ష పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ, వివిధ సేవలపై ఆన్లైన్ పోర్టల్లో పట్టణ సంస్థలు ఉంచిన సమాచారాన్ని విశ్లేషించి మార్కులు కేటాయిస్తారు. సర్వే నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు సహా అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు స్వచ్ఛ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. రోడ్లు, కాలువల శుభ్రత, సామాజిక, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై దృష్టి పెడుతున్నాయి. 3 ఏళ్లుగా పట్టణాల్లో 2,37,013 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే 14,583 సామాజిక మరుగుదొడ్లు కట్టించారు. ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తతో ఎరువులు తయారు చేస్తున్నారు. రెండు 2017లో విశాఖ, తిరుపతి జాతీయ స్థాయిలో 3, 9 ర్యాంకులు సాధించాయి. స్వచ్ఛత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంలో విజయవాడ, కాకినాడ, ఒంగోలు, తాడిపత్రి అవార్డులు దక్కించుకున్నాయి. 2018లో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల కేటగిరీలో విజయవాడ పురస్కారం గెలిచింది. 1 లక్ష నుంచి 3 లక్షల జనాభా కేటగిరీలో ఘన వ్యర్థాల నిర్వహణ పరంగా తిరుపతి ఎంపికైంది. కేంద్రం ఎంపిక చేసిన అమృత్ పట్టణాల్లో ప్రజారోగ్యం, పారిశుద్ధ్య పనుల నిర్వహణపై జాతీయ స్థాయిలో చేపట్టిన సర్వేలో రాష్ట్రానికి చెందిన 32 పట్టణాలు పతకాలు సాధించాయి.